49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. నేచురల్ స్టార్ నాని హీరోగా మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా ది ప్యారడైజ్ పై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికీ ఈ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో విడుదలైన ఫస్ట్ సింగిల్ ఆయా షేర్ యూట్యూబ్ లో రికార్డు స్థాయి వ్యూస్ సాధిస్తూ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. రాక్ స్టార్ అనిరుద్ రవిచంద్రన్ తనదైన హై వోల్టేజ్ స్టైల్లో ఈ పాటను కంపోజ్ చేయగా పవర్ఫుల్ బీట్లు, రా ఎనర్జీతో ఈ సాంగ్ మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. కాసర్లే శామ్ అందించిన రస్టిక్ లిరిక్స్, అనిరుద్ ఇచ్చిన బలమైన మ్యూజికల్ ట్రీట్మెంట్ సినిమాకి కావాల్సిన మూడును అద్భుతంగా ఎలివేట్ చేశాయి. పాట విన్న వెంటనే ఇది పక్కా మాస్ యాంథెమ్ అన్న భావన కలుగుతుందని అభిమానులు చెప్తున్నారు. అయితే ఒకవైపు సాంగ్ చార్ట్ బస్టర్ నిలుస్తుంటే మరోవైపు సోషల్ మీడియాలో కొందరు దీనిపై నెగిటివ్ కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ పాట వినడానికి మలయాళ సాంగ్ లా ఉందని, ఇది తెలుగు ఫీలింగ్ ఇవ్వడం లేదని కొందరు విమర్శిస్తున్నారు. కానీ సినిమా 1960 నాటి పీరియడ్ బ్యాక్డ్రాప్ లో మల్టీలింగ్వల్ టచ్ తో రూపొందుతున్న మ్యూజిక్ కూడా ఆ కాలానికి, కథా నేపథ్యానికి అనుగుణంగా ప్రత్యేకంగా డిజైన్ చేశారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాన్సెప్ట్కు తగ్గట్టుగా యూనిక్ సౌండ్ డిజైన్ చేయడం సృజనాత్మక ప్రయోగం మాత్రమేనని, దాన్ని అర్థం చేసుకోకుండా ట్రోల్ చేయడం సరైంది కాదంటున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నాని చేసిన మాస్ స్టెప్పులపై కూడా కొందరు విమర్శలు చేస్తున్నారు. గతంలో దసరా సినిమాలో ధరణి పాత్రతో ఊర మాస్ ఎనర్జీ చూపించిన నాని ఈ చిత్రంలో జడలు అనే పాత్ర మరింత రా ఇంటెన్సిటీని ప్రదర్శించినట్టు తెలుస్తోంది. సుందర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన హుక్ స్టెప్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయినప్పటికీ కొందరు కేవలం నెగిటివిటీ కోసమే పాటను, నానిని టార్గెట్ చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టాలీవుడ్ నుంచి ఒక క్వాలిటీ ప్రాజెక్ట్ వస్తున్న సమయంలో దాన్ని ప్రోత్సహించాల్సింది పోయి విమర్శలతో వెనక్కి లాగడం ఇండస్ట్రీకి మంచిది కాదని అభిమానులు సోషల్ మీడియాలో ఘాటుగా స్పందిస్తున్నారు. మొత్తానికి ఆయా షేర్ సాంగ్ మాత్రం మాస్ ఆడియన్స్ లో భారీ హైప్ క్రియేట్ చేస్తూ సినిమా మీద అంచనాలను మరింత పెంచుతోంది.